ధ్యానించేవారిగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఈ వాక్యము మన పిల్లలకు మనము నేర్పించాలి. ప్రభు యొక్క శిరవ తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలు వాదులను వారిని నేర్పించండి. ఎందుకు నేర్పుతున్నాం? తండ్రులు ఆత్మీయ తండ్రులుగా ఎందుకు మేము నేర్పుతున్నామంటే, ఎందుకు ప్రార్థన చేయండి. ప్రార్థన అమ్మా, ఉపవాస ప్రార్థన రెండమ్మా, ఆరాధన సమయం పొందు రెండమ్మా. ఈ సమయం పొందని ఎందుకు మేము నేర్పిస్తున్నాం? ఎందుకు సమకూర్చున్నాం? ఎందుకు సంగముగా సమాధిగా కూర్చోబెడుతున్నామని అంటే, దేవుని వాక్యం ఉంది. తెలివి కలిగిన స్త్రీలను పిలవరంపండి, రోదన చేసే స్త్రీలను నేర్పండి, మీ పిల్లలకు రోదనం ఇచ్చి నేర్పండి. మన సంపాదన ఇది నేర్పుతాం, మన సంపాదన నేర్పుతాం. మనం వెళ్తాం, మేము వెళ్ళొస్తాం, సంపాదన రెండని పంపిస్తాం. మంచిదే, చాలా సంపాదన అవసరం. కానీ ఈ 6 దినాలు దేవుడు పనిచేసి శ్రమించి విశ్రాంతి తీసుకుని ఆయన ఏం చేశాడంట? విశ్రాంతి దినాన్ని ఏం చేశాడబ్బా? 2 పనులు చేశాడు. ఆ విశ్రాంతి దినానికి ఆయన విశ్రమించడం సమయం చెప్పాలి. ఏం చేశాడు? ఆదికాండం చదవట్లేదా? ఎప్పుడు వినలేదా? ఏం చేశాడంటే 7 దినాన్ని ఆదామని తీశాడా? 6 దినాలు ఆయన శ్రమించాడు, కష్టపడ్డాడు. 6వ దినం మానవుడికి సాదృశ్యంగా కనపడుతున్న 6వ దినాన్ని మానవుడు తయారు చేశాడు. 7వ దినాన్ని ఆయన ఏం చేశాడట? పరిశుద్ధ పరిచయట, ఆశీర్వదించాడు. ఏం చేశాడంటే 7వ దినాన్ని పరిశుద్ధ పరిచయం, ఆశీర్వదించాడు. మీరు విశ్రాంతి తీసుకోండి. దేవుని సృష్టికర్తని దేవుని స్మరణ తెచ్చుకోండి. సృష్టికర్తని దేవుని ఆరాధించండి.